ఇక నేటి నుంచి 2 రోజుల పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా పనిచేయాలని నేతలకు క్యాడర్కు చంద్రబాబు సూచించనున్నారు. మరోసారి కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా అని నిరూపించేలా కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పర్యటన కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గం టీడీపీ జెండాలతో పసుపుమయంగా మారిపోయింది. నేటి నుంచి 2 రోజుల పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేలా పనిచేయాలని నేతలకు క్యాడర్కు చంద్రబాబు సూచించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, ఈ రోజు చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంతేకాకుండా భారీ బహిరంగ సభ కూడా ఉండబోతోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నీలిమ. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈవేళ రేపు 2 రోజులు కూడా పర్యటించబోతున్నారు. అదే నేపథ్యంలోనే 27వ తేదీ పలమనేరు నుంచి కూడా ప్రజాగలం కార్యక్రమం కూడా మొదలు కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ 11-15 గంటలకు ఆయన కుప్పానికి చేరుకోబోతున్నారు. అక్కడి నుండి కొత్తపేటలో ఉన్నటువంటి ఏదైతే కన్నికా పరమేశ్వరి ఆలయం ఉందో ఆ కన్నికా పరమేశ్వరి ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసినటువంటి తరువాత అక్కడ బాబునగర్లో ఇంటింటి కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. అనంతరం అక్కడ పార్టీ కార్యాలయానికి ఎదురుగా మహిళలతో కూడా ప్రత్యేకించి సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అనంతరము పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశం అనంతరము మధ్యాహ్నము సరిగ్గా 3-3:30 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ బస్టాండు ఆవరణంలో భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన మళ్లీ పార్టీ కార్యాలయానికి చేరుకుని మరోసారి కార్యకర్తలతో సమావేశం అవుతారు. 7 గంటలకు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ విధంగా ఆయన బిజీగా ఈ 2 రోజులు కూడా కుప్పం పర్యటనలో ముఖ్యంగా ఈసారి ప్రత్యేకించి ఇంటింట ప్రచారంతో పాటు నాయకులతో సమావేశం. అంటే 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క రోజు 2 మండలాలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక పలమనేరులో 27వ తేదీ ప్రజాగలం కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టకపోతున్నారు. ప్రస్తుతానికి ఈ పర్యటనకు సంబంధించి మనతో ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ 2 రోజుల పర్యటనతో పాటు పలమనేరులో జరగబోయేటువంటి ప్రజాగలం కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన ఈ 2 రోజులు ఏ విధంగా సాగబోతుంది? ఎయిర్పోర్ట్లు ఏ విధంగా చేస్తున్నారు? గతంలో కంటే ఈసారి ఏమన్నా భిన్నమైన రీతిలో ఈ పర్యటన కొనసాగబోతుంది? ఏంటి పరిస్థితి? అంటే ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కుప్పానికి వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన నియోజకవర్గంలో ఈ 2 రోజుల పర్యటన ఒక పబ్లిక్ మీటింగ్ కానీ, అదేవిధంగా కుల సంఘాలతో మాట్లాడడం కానీ, ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం కానీ, అందరితో కూడా కలిసి ఎన్నికల కార్యక్రమాన్ని కుప్పంలో మొదలుపెట్టబోతున్నారు. ఈ 2 రోజుల కార్యక్రమం గతంలో కంటే కూడా భిన్నంగా ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమం కాబట్టి ఇది పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమంగానే ఉంటుందని చెప్పక తప్పదు. ఆ రకంగా కూడా షెడ్యూల్ మొత్తం కూడా తయారు చేయడం జరిగింది. ఈ 2 రోజులు బ్రహ్మాండంగా కూడా కుప్పం నియోజకవర్గంలో ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రేణులందరూ కూడా బ్రహ్మాండంగా కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ అంటే బుధవారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజాగలం కార్యక్రమం మొట్టమొదటగా పలమనేరు నుంచినే కూడా కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. దీంట్లో టౌన్ హాల్ మీటింగ్స్ కానీ, రోడ్ షోలు కానీ, పబ్లిక్ మీటింగ్స్ కానీ 3 మిళితమై ఒక రోజుకు 3 నియోజకవర్గాల నుంచి 4 నియోజకవర్గాల దాకా ఆయన పర్యటించడం, ఎన్నికలకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని పర్యటించడం జరుగుతూ ఉంది. దాంట్లో మొట్టమొదటగా మా నియోజకవర్గం పలమనేరు నుంచినే కూడా అది కార్యక్రమం మొదలు కాబోతూ ఉంది. దాన్ని విజయవంతం చేయడానికి పలమనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజానికం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. గతంలో
మనం ఏమైనా మాట్లాడితే ఇబ్బందులు పెడతారేమో, కేసులు పెడతారేమో, వచ్చేటివి రానికుండా చేస్తారనేటువంటి భయాందోళన గతంలో ఉండేటివి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ భయాలు మొత్తం కూడా పోయినాయి. రేపు ఈ కార్యక్రమం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఎప్పుడు ఆయన ఏం చెప్తారా వినాలనేటువంటి ఆసక్తితో కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా కూడా పూర్తి చేసాం. ఇక్కడనే హెలిప్యాడ్ కూడా తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఈ పలమనేరు పట్టణంలో జౌల్ స్ట్రీట్లో మరి ఆయన ఈ టౌన్ హాల్ మీటింగ్ మొట్టమొదటగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా అక్కడ మొదలు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని దాదాపుగా కూడా పర్మిషన్స్ కానీ దానికి సంబంధించినటువంటివన్నీ కూడా దాదాపుగా కూడా పూర్తి చేసాం. ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా సిద్ధం చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీ సమావేశాలు కూడా ఏర్పాటు చేశాం. ఆ సమావేశాల్లో మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారి కార్యక్రమ షెడ్యూల్ కూడా వాళ్ళు వివరిస్తారు. దాన్ని ఏ రకంగా చేయబోతున్నామో కూడా తెలియజెప్తారు. దాన్ని పూర్తిగా కూడా విజయవంతం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇది మొత్తానికి నీలిమ ఏదైతే 2 రోజుల్లో కుప్పం పర్యటనతో పాటు ప్రజా గలం కార్యక్రమం కూడా పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన చేపట్టబోతున్నటువంటి పరిస్థితులపైన మాజీ మంత్రి రమణాథ్ రెడ్డి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.